వెల్కమ్ టు మై నాలోని భావాలు. విక్రమ్ తల కొట్టుకొని నుదురు రుద్దుకుంటూ ఏం మాట్లాడుతున్నా నేను అని అనుకున్నాడు. ఒక 2 నిమిషాల తర్వాత సిచ్యువేషన్ నార్మల్ చేయడం కోసం శైలు మంచినీళ్లు తీసుకురావా అని అరవటంతో శైలజ కిచెన్ బండ మీద చేతులు ఆనించి, బుద్ధి లేదు నీకు, పడ్డదనివి లేవాలి కానీ అలా హాయిగా కూర్చొని ఏదో అది నీ సింహాసనం అయినట్టు సర్దుకొని మరీ మాట్లాడుతున్నావు అని శైలజ తనని తాను తిట్టుకుంటూ ఉండగా విక్రాంత్ పిలవడంతో మంచినీళ్లు తీసుకుని వెళ్లి ఇచ్చింది. విక్రాంత్ మంచినీళ్లు తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి తాగుతూ ఉండగా తన ఫోన్ మోగడంతో అది ప్రజ్ఞ నుండి కావడంతో గ్లాస్ శైలుకి ఇచ్చి ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళాడు. హలో అని విక్రాంత్ అనగానే హాయ్ విక్కీ, గుడ్ మార్నింగ్ అని ప్రజ్ఞ చెప్పింది. హాయ్ గుడ్ మార్నింగ్ అని విక్రాంత్ చెప్పాడు. నైట్ ఆ టైంలో మెసేజ్ చేసావు, నిద్రపోతున్నాను, అందుకే ఎటువంటి రిప్లై ఇవ్వలేదు అని ప్రజ్ఞ చెప్పింది. ఐ నో, బట్ వెంటనే నా సిచ్యువేషన్ చెప్పాలనిపించింది, చెప్పేశాను అని విక్రాంత్ చిన్న స్మైల్తో చెప్పాడు. పోనీ ఇవాళ ఓకేనా? తప్పకుండా మర్చిపోకుండా ఫ్రెండ్ పిలిచాడని చెప్పకుండా వచ్చేస్తావా అని ప్రజ్ఞ అడిగింది. లేదు, నేషనల్స్ లాస్ట్ టైం జరిగినవి క్యాన్సిల్ అయ్యాయి అని విక్రాంత్ తన సిచ్యువేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇప్పటి నుండి ఫుల్ ఆన్ డైట్ అని చెప్పాడు. రియల్లీ? వావ్, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. నేను నా ఫ్రెండ్స్తో, నా రిలేటివ్స్తో, ఇంట్లో వాళ్ళతో అందరికీ ఈ విషయం చెప్తాను. నువ్వు గెలవాలి, ఈసారి పక్కా టైటిల్ నీదే. చీట్ చేసి గెలిచాడా? చూసావా, అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది అని ప్రజ్ఞ చెప్పింది. విక్రాంతికి ఆ మాట అనగానే చెంప మీద గట్టిగా కొట్టినట్టు అనిపించి తాను కూడా ఎంగేజ్మెంట్ చేసుకొని రేపటి రోజు ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియక హా అవును అని అన్నాడు. సరే మరి, నువ్వు ప్రాక్టీస్ చేయి. అండ్ ఇంకో విషయం, ఈసారి నేషనల్స్ కి వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో వస్తాను, నీతో ఉండి నీకు బోల్డ్ అంత ధైర్యం ఇస్తాను అని ప్రజ్ఞ చెప్పడంతో అలాగే తప్పకుండా అని విక్రాంత్ చెప్పాడు. ఇంకేంటి మరి అని ప్రజ్ఞ అనటంతో విక్రాంత్కి ఏం మాట్లాడాలో అర్థం కాక సరే మరి ఎప్పుడైనా నార్మల్ గా మీట్ అవుదామంటే జస్ట్ కాఫీకి అలా అని చెప్పాడు. తప్పకుండా అని ప్రజ్ఞ చిన్న స్మైల్తో మరో నిమిషం పాటు సైలెంట్ గా ఉండి అవతల వైపు ఏమీ మాట్లాడకపోవడంతో తనకు కూడా కాస్త మొహమాటంగా అనిపించి సరే మరి నేను డ్రైవింగ్ లో ఉన్నాను, మళ్ళీ చేయనా అని ప్రజ్ఞ అనింది. అలాగే బాయ్ అని చెప్పి విక్రాంత్ కాల్ కట్ చేశాడు. వెనక్కి తిరిగేసరికి శైలజ తన రూమ్ లోకి వెళుతూ కనిపించడంతో శైలు అని విక్రాంత్ పిలిచాడు. శైలజ వెనక్కి తిరిగి చెప్పండి అని అనింది. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, పిన్ని త్వరగా వచ్చేస్తుంది, నువ్వు డోర్స్ క్లోజ్ చేసుకో, భయమేమీ లేదు, వాచ్మెన్ ఉన్నాడు, పనివాళ్లు ఉన్నారు, టెన్షన్ అవ్వకు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని విక్రాంత్ ఆలోచించి ఒక్క నిమిషం అని తన రూమ్ వైపు వెళ్తూ వెనక్కి తిరిగి నాతోరా అని పిలిచాడు. శైలజ చిన్నగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి విక్రాంత్ రూమ్ దగ్గరికి వెళ్లి బయటనే నిలబడింది. విక్రాంత్ లోపలికి వెళ్లి ఆగిపోయిన శైలుని చూసి లోపలికి రా అని పిలిచాడు. శైలజ 2 అడుగులు వేసి కాస్త గుమ్మం దగ్గరే నిలబడటంతో విక్రాంత్ మళ్ళీ తల కొట్టుకుని శైలజ వైపు తిరిగి చూసి తను టెన్షన్ పడుతుందని అర్థమై ఫోన్ తీసుకుని వెళ్లి ఇదిగో ఇది నా ఫోనే, నీ దగ్గర ఉంచు, ఏదైనా అవసరం అయితే నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను, లేదంటే నువ్వు నాకు ఫోన్ చేయి, ఇందులో లాక్ ఉండదు అని ఎలా ఫోన్ చేయాలో విక్రాంత్ చెప్పడంతో అప్పటికీ ఫోన్ గురించి కాస్త తెలిసిన శైలజ తల ఊపింది. ఇది ఎక్కడంటే అక్కడ పెట్టకు, నీతోనే పెట్టుకో, వేరే ఏమైనా అదర్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు, కేవలం నేను చేస్తే మాత్రమే లిఫ్ట్ చేయి, ఒక్క నిమిషం అని తన చేతుల్లో నుండి ఫోన్ తీసుకొని తన నెంబర్ని సేవ్ చేసి దానికి తన ఫోటోని పెట్టి ఇచ్చి ఇదిగో నేను ఫోన్ చేస్తే నా ఫోటో కనిపిస్తుంది, అప్పుడు మాత్రమే ఎత్తు, ఇంకెవరు చేసినా ఎత్తొద్దు అని చెప్పి చిన్న స్మైల్తో కంగారు పడుకో, ఫోన్ ఇవ్వడానికి పిలిచాను అని విక్రాంత్ చెప్పడంతో శైలజ తలదించుకొని తల ఊపి వెళ్ళన్నా అని అడిగింది. విక్రాంత్ తల ఊపడంతో శైలజ ఫోన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళింది. విక్రాంత్ కూడా తన థింగ్స్ తీసుకుని వెళ్తూ మరోసారి శైలజకి చెప్పి బయలుదేరి వెళ్లిపోయాడు. విక్రాంత్ వెళ్లిన 1:30 గంటకి కాల్ రావడంతో చిప్పు పిన్ని అని విక్రాంత్ అన్నాడు. లక్ష్మి గట్టిగా ఏడుస్తూ వికీ వికీ ఇంట్లో అంతా మంటలు వస్తున్నాయి, డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి, లోపల శైలు స్వీటీ ఉన్నారు అని ఏడుస్తూ చెప్పడంతో విక్రాంత్కి ఒక్క క్షణం ఏం అర్థం కాక వస్తున్నాను పిన్ని, కంగారు పడుకో అని వెంటనే కాల్ కట్ చేసి తను ఏ ఫోన్ అయితే శైలుకి ఇచ్చాడో ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. శైలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్వీటీకి ట్రై చేశాడు.
స్వీటీ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో చాలా కంగారుగా అనిపించి ఆఫీస్లో నుండి అసలు ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా వేగంగా బయటకు వచ్చి బ్యాగ్ స్టార్ట్ చేసి చాలా టెన్షన్ గా ఉండటంతో ఇమ్మీడియట్ గా విజయేంద్ర వర్మకి కాల్ చేశాడు. విజయేంద్ర వర్మ వెంటనే ఫోన్ పిక్ చేసి, విక్కీ, నేను ఆల్రెడీ ఇంటికి మనుషుల్ని పంపించాను, డోంట్ వరీ, పిన్ని బయటనే ఉంది అని చెప్పాడు. డాడీ, లోపల శైలు ఉంది, స్వీటీ ఉంది అని విక్రాంత్ మరింత కంగారుతో చెప్పాడు. వాట్, స్వీటీ ఉందా? నేను శైలు ఒక్కటే అని కూల్ గా ఉన్నాను అని విజయేంద్ర వర్మ చెబుతూ, అసలు శైలు ఏం చేస్తే ఇలా లాక్ అయిపోయాయో అర్థం కావడం లేదు. ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇవన్నీ వచ్చేవి కాదు కదా. ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, ఈ టైంలో ఇలా అని లక్ష్మి ఫోన్ చేసింది. తనకి ఏమైనా పిచ్చా, ఊరికే ఉండకుండా అని విజయేంద్ర వర్మ శైలు చేసిందా లేదా ఆలోచించకుండా నింద తన మీద వేసి సీరియస్ గా అన్నాడు. విక్రాంత్కి వస్తున్న కోపానికి ఏం మాట్లాడలేక, ముందు అవన్నీ కాదు, మీరు పంపించిన వాళ్ళు రీచ్ అయ్యారో లేదో కనుక్కోండి అని కాల్ కట్ చేశాడు. విక్రాంత్కి ఎంత కంగారుగా అనిపించి వెంటనే ప్రకాష్కి కాల్ చేసి లిఫ్ట్ చేయగానే, ప్రకాష్, ఇంట్లో మంటలు వస్తున్నాయి, డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇమ్మీడియట్ గా ఇంటికి పంపించు. డాడీ పంపించారు, కానీ వాళ్ళు రీచ్ అయ్యారో లేదో తెలియదు. 5 నిమిషాల్లో వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలి అని విక్రాంత్ చెప్పాడు. ప్రకాష్ షాక్ అయి, ఇంటికి మొత్తం సెన్సార్ లాక్స్ ఉండడంతో, అవి పైగా ఫింగర్ ప్రింట్స్ తో లాక్ అయి ఉండటంతో ఎలా లాక్ అయ్యాయో అర్థం కాక లక్ష్మి గుర్తురాగానే, మరి ఆంటీ సంగతి ఏంటి, మరి స్వీటీ అని టెన్షన్ పడుతూ అడిగాడు. పిన్ని బయటనే ఉంది, కానీ లోపల అని ఒక్క క్షణం ఆలోచించి చెప్పక తప్పదని అర్థమై, స్వీటీతో పాటు శైలు లోపలనే ఉంది అని విక్రాంత్ చెప్పాడు. శైలు అని ప్రకాష్ నొసలు చిట్లించి అడగడంతో, అవన్నీ తర్వాత చెప్తాను, ముందు 5 నిమిషాల్లో వాళ్ళని పంపించు అని విక్రాంత్ కాల్ కట్ చేశాడు. విక్రాంత్ 20 నిమిషాల్లో ఇంటికి చేరుకొని బైక్ పార్క్ చేసి ఎంతో వేగంగా లోపలికి వెళ్లేసరికి బయట పని వాళ్ళంతా నిలబడుకొని ఉండగా లక్ష్మి మాత్రం ఏడుస్తూ కనిపించగా విక్కీ ఫాస్ట్ గా వెళ్లి, పిన్ని ఏం కాదు, కంగారు పడకు అని డోర్ దగ్గరికి వెళ్ళగా ఇల్లు మొత్తం పొగతో నిండిపోయి ఉండటంతో ఏం అర్థం కాక టెన్షన్ వచ్చేసి తన ఫింగర్ ప్రింట్ తో లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది డోర్ లాక్డ్ అని చూపించడంతో ఏం అర్థం కాక టెన్షన్ పడి వెంటనే మరోసారి ప్రకాష్ కి ఫోన్ చేశాడు. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరారు, ఇంటికి కూడా వచ్చేసే ఉంటారు, అదే ఏరియాలో ఉన్నారు అని ప్రకాష్ చెప్పడంతో విక్రాంత్ వెంటనే కాల్ కట్ చేసి ఇంటి వెనక వైపుకు వెళ్లేందుకు వీలుందా లేదా చెక్ చేసి ఇంటి మొత్తం సెన్సార్ లాక్స్ ఉన్నాయని గుర్తొచ్చి నిస్సహాయంగా చూస్తూ ఉండగా ప్రకాష్ పంపించిన వాళ్లే ముందుగా వచ్చారు. వాళ్ళని చూడగానే విక్రాంత్ వేగంగా వెళ్లి, మీరేనా, త్వరగా రండి అని టెన్షన్ తో చెప్పాడు. టెన్షన్ పడకండి సార్ అని చెప్పి ఇమ్మీడియట్ గా డోర్స్ ని ఓపెన్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ప్రకాష్ కి షిఫ్ట్ కాకపోవడంతో అపార్ట్మెంట్ లోనే ఉండటంతో విక్రాంత్ ఫోన్ చేసిన మరుక్షణమే బయలుదేరారు. విక్రాంత్కి చాలా టెన్షన్ గా ఉంది. మరోపక్క పిన్ని ఏం కాదు, ప్లీజ్ ఏడవకని ఓదారుస్తూనే ఉన్నాడు. మరోపక్క వంశీ గుర్తు రావడంతో శైలుకేమన్నా అయితే వంశీ పరిస్థితి ఏంటని అనుకోగానే మరింత భయం కలిగి, ప్లీజ్ ప్లీజ్ త్వరగా కానివ్వండి అని ఎంతో టెన్షన్ పడుతూ, స్వీటీ ఇలాంటివి అస్సలు తట్టుకోలేదు, తొందరగా అని చెప్పాడు. విజేంద్ర వర్మ పంపించిన వాళ్ళు కూడా అప్పుడే రావటంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి రిపేర్ చేసే విధానం చూసి వాళ్ళు కూడా సాయం చేయడం మొదలు పెట్టారు. బయట విక్రాంత్ లక్ష్మితో పాటు పని వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ గా చూస్తూ ఉన్నారు. మరో 5 నిమిషాలు గడిచాక ప్రకాష్ రావడంతో విక్రాంత్ ప్రకాష్ ని చూడగానే టైట్ గా హక్ చేసుకొని, భయంగా ఉందిరా నాకు అని అన్నాడు. కంగారు పడుకో, ఆంటీ ఇంకా టెన్షన్ పడతారు అని ప్రకాష్ ఓదార్చి లక్ష్మి వైపు చూసి, ఆంటీ ఏం టెన్షన్ పడకండి, ఏం కాదు అని సర్ది చెప్పడానికి ట్రై చేశాడు. వెంటనే ఇంట్లోకి కార్లు రావడంతో అందరూ వచ్చారని అర్థమైంది. దయానంద్ రావడమే, బుద్ధి లేదు నీకు, స్వీటీ రోజు 10-12 దాకా నిద్రపోతుంటే చూస్తూ ఉంటావు, పొద్దున్నే లేచి రెడీ అయి కాలేజ్కి వెళ్లాలని తెలియదా? అదే జరుగుంటే ఈ రోజు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు కదా అని లక్ష్మి మీద అరిచాడు. లక్ష్మి ఏడుస్తూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో, బాబాయ్ లోపల స్వీటీ మాత్రమే కాదు, శైలు కూడా ఉంది అని విక్రాంత్ అన్నాడు. శైలు అంటే ఎక్కడికి కదలదు, ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఉంది, కానీ స్వీటీకి అవసరం లేదు కదా, తను బయటనే ఉంటే మా అందరికీ టెన్షన్ ఉండకపోయేది, ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని వదులుకొని ఇప్పుడు రావాల్సి వచ్చింది అని దయానంద్ చిరాకు పడుతూ అనడంతో విక్రాంత్ అలానే చూస్తూ, ఓహ్, శైలు మన ఫ్యామిలీ మెంబర్ కాదు అంతే కదా, అదే కదా మీరు చెప్తున్నారు, సాటి మనిషిగా కూడా మీకు ఏమనిపించటం లేదా అని అడిగాడు.
విక్కీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అవసరమా అని జగతి అనటంతో మమ్మీ కొంచెం కొంచెం సైలెంట్ గా ఉండు. మన వాళ్ళైనా సరే వేరే వాళ్ళైనా సరే ఒకేలా రియాక్ట్ చేయాలి. అది వదిలేసి తను ఉంటే మాకేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా ఇలా అసలు? మీకు మనుషుల కంటే మనీ మ్యాటర్స్ కదా. అవును, అదే కరెక్ట్ కదా అని విక్రాంత్ కాస్త గొంతు పెంచాడు. విక్కీ హోల్డ్ యువర్ టాంగ్. మీ అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని విజయేంద్ర వర్మ కొంచెం గట్టిగా అడిగాడు. విక్రాంత్ మాట్లాడబోతూ ఉంటే ప్రకాష్ విక్రాంత్ చేతిని పట్టుకొని ఆపడంతో విక్రాంత్ ఆగాడు. అంతలో డోర్స్ అన్ని ఓపెన్ అవుతూ ఒక సౌండ్ రావడంతో అందరూ వెనక్కి తిరిగి చూసి డోర్ ఓపెన్ అవ్వగానే విక్రాంత్ ప్రకాష్ చేతులు కూడా వదిలించుకొని లోపలికి వెళ్ళాడు. ఆగరా అంటూ ప్రకాష్ అరుస్తున్నా వినకుండా వెళ్లిపోవడంతో ప్రకాష్ కూడా అంతే వేగంగా వెళ్ళాడు. లోపల అడుగుపెట్టిన విక్రాంతికి భయంకరమైన దగ్గు రావడంతో కళ్ళకేమీ కనిపించకపోవడంతో ఏం అర్థం కాక చూడగా ఎక్కడ ఏ మంటలు లేవు, కానీ పొగ మాత్రం ఇల్లంతా అల్లుకొని ఉండటంతో మెల్లగా ఆ పొగను తప్పిస్తూ ముందుకు వెళుతూ స్వీటీ స్వీటీ శైలు శైలు అని గట్టిగా అరిచాడు. ప్రకాష్ కూడా లోపలికి రావడంతో స్వీటీ అని గట్టిగా అరిచాడు. తలుపులు దబదబ బాదుతున్న చప్పుడు రావడంతో విక్రాంత్కి ఆ చప్పుడు స్వీటీ రూమ్ లో నుండని అర్థమై ఆ పొగలోనే రూమ్ ఎక్కడో తెలుసు కనుక వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. స్వీటీ అని మరోసారి పిలవడంతో స్వీటీ బాత్రూమ్ లో నుండి డోర్ గట్టిగా కొట్టడంతో విక్రాంత్ ఇమ్మీడియట్ గా వెళ్లి బయట నుండి లాక్ చేసి ఉండటంతో తలుపుని ఓపెన్ చేయగానే స్వీటీ ఏడుస్తూ బయటకొచ్చి విక్రాంత్ ని గట్టిగా అల్లుకుంది. విక్రాంత్ తన తల నిమిరి గట్టిగా ఒక ముద్దు పెట్టి భయమేసిందిరా అని చెప్పడంతో అన్నయ్య శైలు అని స్వీటీ ఏడుస్తూ బొంగురు పోయిన గొంతుతో చెప్పింది. విక్రాంత్ వెంటనే రియాక్ట్ అయి వెనక్కి తిరిగేసరికి స్వీటీ నువ్వు బానే ఉన్నావరా అని ప్రకాష్ వచ్చాడు. నేను బాగున్నాను. శైలుని నన్ను బాత్రూంలో పెట్టి డోర్ క్లోజ్ చేసి ఇక్కడ ఉండమని చెప్పింది. నేను తనని కూడా వచ్చేయమన్నాను, కానీ తను రాలేదు అని స్వీటీ ఏడుస్తూ చెప్పడంతో విక్రాంత్ స్వీటీని వదిలి వెంటనే బయటికి వెళ్ళాడు. అప్పటికే డోర్స్ ఓపెన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంట్లోకొచ్చి పని వాళ్లతో ఇంట్లోకొచ్చి పొగని మొత్తం క్లియర్ చేయడం మొదలుపెట్టారు. లక్ష్మి అంతలో లోపలికొచ్చి స్వీటీని చూడగాని తన ప్రాణం నిలవడంతో వెంటనే తనని దగ్గర తీసుకుని ముద్దులాడుతూ శైలు ఎక్కడని చూసింది. విక్రాంత్కి ఏం కనిపించక అయితే తను వంటగదిలో లేదంటే రూమ్ లో ఉంటుందని తెలిసి వెళుతూ ఉండగా తన కాలుకేదో బలంగా తగిలింది. ముందుకు పడబోయి నిలదొక్కుని చూసేసరికి ఆ పొగలో శైలు కింద పడి కనిపించింది. తనని చూడగానే ఒక్క ఉదుటిన దగ్గరికి వెళ్లి శైలు శైలు అని లేపడానికి ప్రయత్నించాడు. అంతలో ప్రకాష్ కూడా రావడంతో ప్రకాష్ వెంటనే కాస్ట్ ఆచేయ్ అని విక్రాంత్ చెప్పాడు. ప్రకాష్ వెంటనే బయటకు వెళ్లటంతో విక్రాంత్ వెంటనే తనని లిఫ్ట్ చేసి బయటకొచ్చి తన మొహం వైపు బాగా చూసేటప్పటికే అసలు స్పృహలో లేకపోవడంతో పైగా ఒక పక్క చేయి కూడా కొంచెం ఖాళీ ఉండటంతో టెన్షన్ పడి శైలు అని అరుస్తూనే అసలు ఇంట్లో వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా కారు వైపు వెళ్లటంతో వెనకే లక్ష్మి కూడా స్వీటీతో కలిసి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.